నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీ తులసిరెడ్డి గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. 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 సార్ మాజీ డీజీపీ ఏబీ వెంకటేశ్వరరావు గారు మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్‌లో ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు చేశారు. ప్రశ్న రావణ్ అరెస్ట్ విషయంలో ప్రభుత్వం చాలా అత్యుత్సాహం ప్రదర్శించింది. అసలు లాంటి చట్టాన్ని ఎవరి మీద పడితే వాళ్ళ మీద పెట్టడానికి వీల్లేదు. చట్టం దుర్వినియోగం అవుతుంది. దాని లక్ష్యాలు దెబ్బతింటాయి అని మాట్లాడారు. అలానే పోలీసులు కూడా ఈ సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేసే విషయంలో కోర్టుని కొంత తప్పుదారి పట్టించారు. కొంత ఆయన ప్రశ్న రావణ్ మాట్లాడిన వీడియోలో పూర్తిగా కోర్టు వారికి సమర్పించకుండా కొంత కట్ చేసి పెట్టారు అని ఆయన ఆరోపణ చేశారు. సో, అసలు ఈ కేసులో ఏం జరుగుతుందంటారు? ప్రభుత్వం నిజంగానే దురుద్దేశం పూర్వకంగానే ఈ కేసు పెట్టిందనుకోవాలా? ఏమంటారు? వాస్తవంగా ఫస్ట్‌లో కేసు పెట్టింది దేనికోసము? పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారన్న దానికోసం కేసు పెట్టింది యాక్చువల్‌గా. అనేక స్టేషన్స్‌లో అటు గన్నవరము, సర్పవరము, మచిలీపట్నము, పైకరావుపేట ఇట్లా అన్ని చోట్ల కేసులు పెడతా వచ్చారు. ఒకే స్టేషన్‌లో కాకుండా అనేక స్టేషన్స్‌లో. సరే, ఒక్కొక్క స్టేషన్ తరపున అరెస్ట్ చేస్తేనే మళ్ళా బెయిల్ ఇవ్వడం. కోర్టు వచ్చేసి రిమాండ్‌కి పంపించకుండా బెయిల్ ఇస్తా అన్నారు. కానీ ఆ విధంగా 4 సార్లు అరెస్ట్ చేయడము, బెయిల్ ఇవ్వడము జరిగింది రిమాండ్‌కి పంపకుండా. కాబట్టి ఆ నేపథ్యంలో ఇంకా బెయిల్ రాకుండా చేయాలంటే ఏం చేయాలని దాన్ని ఆలోచించి దీనికి అడిషనల్‌గా పవన్ కళ్యాణ్ మీద అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయడంతో పాటు అడిషనల్‌గా వచ్చేసి ఈ ఉపా చట్టం సెక్షన్స్‌ను ప్రయోగించారు. ఉపా చట్టం ఏమి? యుఏపిఏ చట్టం అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఉపా. కాబట్టి ఇది జనరల్గా దేశ సమగ్రత, సార్వభౌమత్వము, జాతీయ భద్రత ఈ కోణాల్లో ఆలోచించి ఆ చట్టాన్ని 1967లోనే తేవడం జరిగింది. చట్టం ఏం కాదు, 1967లో. దానికి మళ్ళీ కొన్ని సవరణలు 4-5 సార్లు సవరణ చేశారు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ మామూలుగా ఉండే చట్టాలతో పాటు ఈ యొక్క ఉపా చట్టాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది. ఆ ఉపా చట్టం కింద బెయిల్ కొంచెం రావడం ఆలస్యం కావడమా కష్టమా? బెయిల్ రావడం కష్టము, లేదా వచ్చినా కానీ చాలా లేట్ జరుగుతుంది. కాబట్టి ఆ పర్పస్ కింద ఆ ఉపా చట్టం పెట్టిన తర్వాతనే అతను రిమాండ్కి పంపడం జరిగింది. అంతకుముందు 4 సార్లు కూడా అరెస్ట్ చేయడము, ఇమీడియట్గా బెయిల్ రావడం జరిగింది. అది పెట్టిన తర్వాత ఆయన అరెస్ట్తో పాటు ఆయన రిమాండ్ ఇప్పుడు నెల్లూరు జైల్లో ఉన్నాడు. కాబట్టి పర్పస్ అది. ఆ నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావు గారు మరి ఆయన వీడియో చూశారేమో, నేను చూడలేదు. ఈ జోసఫ్ వీడియో నేను చూడలేదు కాబట్టి నేను క్లారిటీ చెప్పలేను. ఆయన చూసినట్టుంది. బట్ ఆయన చెప్పడం ఆయన యొక్క ప్రశ్న రావణ్ లేదా జోసఫ్ మాట్లాడిన దాన్ని నేను సమర్థించడం లేదు. కానీ ఉపా చట్టము ప్రయోగించడం అనేది కరెక్ట్ కాదు అనేది ఆయన యాంగిల్. రావణ్ వ్యాఖ్యలను సమర్థించడం అనేది కానీ దాన్ని వేరే సెక్షన్స్ ఉన్నాయి, కానీ ఉపా చట్టాన్ని ప్రయోగించాల్సిన తీరు కాదనేది ఆయన ఆర్గ్యుమెంట్. నేను మరి ఆయన ఏం మాట్లాడింది, రావణ్ మాట్లాడింది నేను చూడలేదు కాబట్టి నేను దాని గురించి పూర్తి కామెంట్ చేయలేను. కానీ ఏది ఏమైనా ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క కంట్రోల్ ఉండాల్సిన అవసరం ఉంది. రాను ఈ యొక్క సోషల్ మీడియా దానివల్ల అడ్వాంటేజ్ ఉన్నాయి, డిసడ్వాంటేజ్ కూడా. మరి ఓవర్ అయిపోతా ఉంది. ఎవరి కొద్ది ఏమైనా మాట్లాడచ్చు. ఈయన పవన్ కళ్యాణ్ తక్కువ మాట్లాడలే. ఇప్పుడు యూట్యూబ్ రావని మాట్లాడి నేను వినలేదు, కానీ పవన్ కళ్యాణ్ చెప్పిన ఆయన అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చెప్పు కూడా చూపించడం జరిగింది. అనేక విధాలుగా ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన ఏమి తక్కువ తినలే. ఈయనకంటే ఆయన ఎక్కువగా మాట్లాడాడు. కానీ అది పవన్ కళ్యాణ్ మాట్లాడినా, యూట్యూబర్ రావణ్ మాట్లాడినా, మీరు మాట్లాడినా, నేను మాట్లాడినా తప్పేది. ఇది వచ్చేసి భావ ప్రకటన స్వేచ్ఛ ఆర్టికల్ 19 ఇస్తా ఉంది. కానీ అట్ ది సేమ్ టైం రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ కూడా ఉన్నాయి. భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని చెప్పేసి రాజ్యాంగ పరంగా దానికి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఏమి? ద సావరెంటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద ఇండియా, ద సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారిన్ స్టేట్స్, పబ్లిక్ ఆర్డర్, డీసెన్సీ ఆర్ మొరాలిటీ, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, డిఫమేషన్, ఇన్సైట్మెంట్ ఆఫ్ అన్ అఫెన్స్. ఇవన్నీ దీనివి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. ఇవన్నీ ఉండకూడదు. భావ ప్రకటన స్వేచ్ఛ ఉండొచ్చు, కానీ మళ్ళీ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ రెస్ట్రిక్షన్స్ పాటించకుండా చాలా మంది విపరీతంగా మాట్లాడుతున్నారు. కానీ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ మరి ఇక్కడ
ఆయన ఉపా చట్టాన్ని ప్రయోగించాల్సినంత స్థాయిలో ఉందా లేదని నేను పూర్తిగా ఆయన చెప్పింది నేను వినలేదు కాబట్టి దాని మీద కామెంట్ చేయలేను. వెంకటేశ్వరరావు గారు బహుశా ఆయన విన్నాడు కాబట్టి ఆ కామెంట్ చేసి ఉండొచ్చు. కానీ ముందు ఉపా చట్టం లేదు, మధ్యలో వచ్చింది ఇది. కాబట్టి ముందు పవన్ కళ్యాణ్ మీద విమర్శల కోసం పెట్టిందే, మళ్ళీ తర్వాత ఇంకా బెయిల్ వస్తుంది కాబట్టి బెయిల్ రాకుండా ఏ విధంగా చేయాలని దాని కోసం పెట్టినట్టే ఉంది. నిజంగా ఒకవేళ నిజమే అయితే ముందే పెట్టిండొచ్చు కదా. అతని మీద 4 సార్లు బెయిల్ ఎందుకు వచ్చింది, ముందే పెట్టిండొచ్చు కదా ఉంటే. కాబట్టి కొంత ఏబి వెంకటేశ్వరరావు చెప్పిందంటే కొంత వాస్తవం ఉంది అనిపిస్తా ఉంది. ఎప్పుడో 8 నెలల క్రితం హిట్మా చనిపోయిన సందర్భంలో రికార్డ్ చేసిన ఒక వీడియో, దాన్ని ఇప్పుడు బయటకు తీసుకురావటం, పవన్ కళ్యాణ్ మీద పర్టికులర్ గా పవన్ కళ్యాణ్ మీద ఆయన దళిత క్రైస్తవ శంకరావు సభలో మాట్లాడిన తర్వాతే ఫస్ట్ 4 కేసులు పెట్టడం, తర్వాత ఈ ఉప చట్టాన్ని ప్రయోగించడం, ఇదంతా ఒక కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. అంటే ఎవరైతే ప్రశ్నిస్తారో వారిని నియంత్రించాలి, వాళ్ళని కంట్రోల్ చేయాలి, ప్రభుత్వానికి ప్రశ్నలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉంది అనేది ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శ సార్. ఇప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది కదా, నిజంగా 4 సార్లు బెయిల్ వచ్చిన తర్వాత పెట్టినామంటే అర్థం ఏముంది దాంట్లో. కాబట్టి అది కక్షపూరితంగా అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. నేను ముందే చెప్పినట్లు గతంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో పోలిస్తే బహుశా ఈయన చేసిన తక్కువే ఉంటుంది. లేకపోతే ఈయన చేసిన దాంతో పోలిస్తే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన ఒకసారి జనసేన ఆఫీసులో పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు, తమాషాగా ఉందా కొడకల్లారా, ప్యాకేజీ గీకేజీ అంటే చెప్పు చూపిస్తూ పళ్ళు రాలగొడతా, అరే వెదవల్లారా, సన్నాసుల్లారా, చెవటల్లారా, దద్దమ్మలారా, ఒంటి చేత్తో వచ్చి మెడ పిసికి తొక్కి చంపేస్తా, ఇవి ఆయన వాడిన మాటలు. ఇంకో సందర్భంలో నేను సై రా, ఈ రోజు నుంచి కొడకల్లారా గుర్తు పెట్టుకోండి, చెప్పండి రా, రాడ్లా, ఆకీ స్టిక్కులా, రాళ్ళ, ఒట్టి చేతులా, దేనికైనా రెడీ, ఛాలెంజ్ చూస్తున్నా, రండ్రా కొడకల్లారా. ఇటువంటి వచ్చేసి గతంలో పవన్ కళ్యాణ్ వాడిన మాటలు. ఆ విధంగా అయితే కన్నా ఆ చట్టం ఆయన కూడా ప్రయోగించాల్సి వస్తుంది. మరొక ప్రశ్న సార్, ఇప్పుడు హిడ్మాకి మద్దతుగా ఆయన చనిపోయిన సందర్భంలో సోషల్ మీడియాలో కొంత లెఫ్ట్ భావజాలాన్ని మద్దతు తెలిపే కొంతమంది నెటిజన్లు కానీ, సానుభూతి పరులు కానీ, లేదంటే జేఎన్యూ కేంద్రంగా కూడా కొన్ని ప్రదర్శనలు జరిగాయి. ఇప్పుడు వెరసం ఇట్లాంటి సంస్థలు కూడా కొంత నాడు సంఘీభావం తెలపడం జరిగింది. సో ఈ విప్లవ సాహిత్యాన్ని మనం తప్పుబట్టలేము. మావోయిస్టులకు కానీ వీరికి మద్దతుగా రాసే పాటలు కానీ, మాట్లాడే మాటలు కానీ మనం తప్పుబట్టలేము, దాన్ని దేశద్రోహం కింద చూడలేమని సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పినట్టుగా మనం గతంలో చూసాం. సో దాని గురించి ఏం చెప్తారు సార్? మావోయిస్ట్ ఇది నిషేధిత సంస్థ కదా, మనము అది నిషేధిత సంస్థ కింద ఉంది కాబట్టి దాన్ని ఇంకా ఆ కోణంలో దాన్ని నిషేధించిన తర్వాత, భారత ప్రభుత్వం నిషేధించిన తర్వాత అది నిషేధిత సంస్థ కిందనే మనము చూడాలి దాన్ని. దాంట్లో ప్రజాస్వామ్యం, వామపక్షాల్లో ప్రజాస్వామ్య పద్ధతి ఉన్న పార్టీలు ఉన్నాయి, నిషేధిత పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు మిగతా వామపక్ష పార్టీలు సిపిఐ, సిపిఎం డెమోక్రటిక్ పార్టీలు. అలా కాకుండా మావోయిస్ట్ వచ్చేసి పేరుకే వామపక్షం అయినప్పటికీ నిషేధిత కింద ఉంది కాబట్టి నిషేధిత సంస్థ కింద ఏం రూల్స్ వర్తిస్తాయో దానికి వర్తిస్తాయి. దానికి సంబంధించి వాడే పదజాలను బట్టి దానికి ఏ విధంగా యాక్షన్, వాళ్ళ యొక్క కార్యకలాపాలు బట్టి ఉంటుంది. ధన్యవాదాలు సార్, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు తెలుగు రాజ్యం ఛానల్ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.